హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం మాకియవెల్లి పొలిటికల్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. మాకియవెల్లిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ ఫిలాసఫీ, ఫాదర్ ఆఫ్ యూరోపియన్ సెక్యులరిజం అని పిలుస్తారు. ఇంక పాడ్కాస్ట్లోకి వెళ్ళి డీప్గా తెలుసుకుందాం. ఒక తండ్రి మరణాన్ని మనిషి తేలికగా మర్చిపోతాడట, కాని తన ఆస్తి నష్టాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడట. ఇది వినడానికి ఎంత కఠినంగా, ఎంత నిరాశావాదంగా ఉందో కదా. నిజమే. ఈ మాట అన్నది సుమారు 500 సంవత్సరాల క్రితం జీవించిన ఒక ఇటాలియన్ ఆలోచనాపరుడు నికోలో మాకియవెల్లి. ఈరోజు మన ముందున్నది కేవలం ఒక వ్యక్తి గురించిన విశ్లేషణ కాదు, రాజకీయాలు అనే పదం యొక్క అర్థాన్నే, అంటే దాన్ని పూర్తిగా మార్చేసిన ఒక సిద్ధాంతం గురించిన చర్చ. అవును. మాకియవెల్లిని ఎందుకు మొదటి ఆధునిక రాజకీయ ఆలోచనాపరుడు అంటారు? నైతికతకు, రాజకీయాలకు మధ్య ఆయన గీసిన ఆ గీత ఎందుకు ఇప్పటికీ అంత వివాదాస్పదంగా ఉంది? ఈ ప్రశ్నల లోతుల్లోకి వెళ్దాం. కరెక్ట్. అసలు మాకియవెల్లి చెప్పాలనుకున్నదేంటి? ముఖ్యంగా ఆయన ప్రసిద్ధ గ్రంథం ద ప్రిన్స్లో ఉన్న ఆలోచనలను, వాటి వెనుకున్న వాస్తవిక దృక్పథాన్ని ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. పదండి, ఇక మొదలుపెడలాం. సరే, ముందుగా కథలోకి వెళ్లే ముందు ఆ కథానాయకుడి నేపథ్యం తెలియాలి. ఎవరు ఈ మాకియవెల్లి? ఈయన 1469లో ఇటలీలోని ఫ్లోరెన్స్లో పుట్టారు. అది పునరుజ్జీవన కాలం, రినైసాన్స్ కదా. అవును. కళలు, సాహిత్యం ఒకవైపు వికసిస్తున్నా ఇటలీ రాజకీయంగా మాత్రం చిన్నాభిన్నమయుంది. చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఒకదానితో ఒకటి, అలాగే ఫ్రాన్స్, స్పెయిన్ వంటి పెద్ద దేశాలతో నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండేవి. అంటే ఒక రకమైన అస్థిరత అన్నమాట. ఖచ్చితంగా. నిజానికి ఆయన ఆచరణకే ఎక్కువ విలువిచ్చారు. ఆయన ఒక దౌత్యవేత్తగా ఫ్లోరెన్స్ ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారిగా పనిచేశారు. రాజులతో, పోప్స్తో, సైన్యాధిపతులతో నేరుగా చర్చలు జరిపారు. ఓ. అధికారం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారని ప్రత్యక్షంగా చూశారన్నమాట. కాని 1512లో మెడిసి కుటుంబం ఫ్లోరెన్స్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాక మాకియవెల్లిని పదవి నుండి తొలగించి జైల్లో పెట్టి తీవ్రంగా హింసించారు. అంటే అధికారం యొక్క శిఖరాన్ని, పతనం యొక్క అగాధాన్ని రెండింటినీ చూశారన్నమాట. బహుశా ఆ అనుభవమే మానవ స్వభావంపై ఆయనకు అంతటి కఠినమైన అభిప్రాయాన్ని ఏర్పరిచిందేమో. చాలా వరకు అదే కారణం కావచ్చు. ఆయన రాజకీయాల నుండి బహిష్కరించబడిన తర్వాతే తన ప్రసిద్ధ రచన ది ప్రిన్స్ రాశారు. అక్కడే అసలు విషయం ఉంది. ది ప్రిన్స్ మాత్రమే కాదు, ఆయన ది డిస్కోర్సెస్ ఆన్ లివి, ది ఆర్ట్ ఆఫ్ వార్ వంటి ముఖ్యమైన రచనలు కూడా చేశారు. వీటిలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. వైరుధ్యమా? ఎలా? ది ప్రిన్స్లో ఒక నియంతకు, అంటే ఒక పాలకుడికి అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి అని సలహాలిస్తే, ది డిస్కోర్సెస్లో గణతంత్ర ప్రభుత్వాన్ని, అంటే ప్రజల పాలనను ఆకాశానికెత్తారు. ఒక నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకే వ్యక్తి ఒక పుస్తకంలో నిరంకుశత్వానికి మద్దతిచ్చి మరో పుస్తకంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా పొగుడుతాడు? ఇది అవకాశవాదంలా అనిపించడం లేదా? ఇది శతాబ్దాలుగా నడుస్తున్న చర్చే. కొందరు విమర్శకులు ఆయనను అవకాశవాది అంటారు. ఏ పాలన ఉంటే దానికి అనుకూలంగా మాట్లాడతాడని అంటారు. కాని మరో వాదన ప్రకారం చెప్పండి. అది ప్రిన్స్ అనేది పాలకులకు రాసిన పుస్తకం కాదు, అది ప్రజలకు రాసిన ఒక హెచ్చరిక. చూడండి, పాలకులు అధికారం కోసం ఇంత నీచానికి దిగజారుతారు, కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ఒక వ్యంగ్య రచన అని వాదిస్తారు. ఓ, అలా కూడా ఉందా? అవును. ఏది ఏమైనా ఈ వైరుధ్యమే మాకియవెల్లిని మరింత క్లిష్టమైన వ్యక్తిగా మార్చింది. సరే, ఆయన ఆలోచనల పునాది గురించి మాట్లాడదాం. ఆయన ప్రకారం ఒక పాలకుడు రాజకీయాలను ఎలా ఉండాలి అనే ఆదర్శాల కోణంలో కాకుండా వాస్తవంగా ఎలా ఉంది అనే యథార్థ దృక్పథంతో చూడాలి. ఈ ఆలోచన ఎందుకు అంత విప్లవాత్మకమైనది? ఎందుకంటే ఆయనకు ముందు ప్లేటో నుండి సెయింట్ అగస్టిన్ వరకు అందరూ ఆదర్శ రాజ్యం గురించి, దైవ సంబంధమైన న్యాయం గురించి మాట్లాడారు. అంటే అంతా ఐడియలిస్టిక్గా ఉండేది. సరిగ్గా. రాజకీయాలు నైతికత, మతం అనే పునాదులపై నిలబడాలని చెప్పారు. మాకియవెల్లి వచ్చి అవన్నీ పక్కన పెట్టండి, వాస్తవ ప్రపంచంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో చూడండి అన్నాడు. దీనికి మూలం మానవ స్వభావంపై ఆయనకున్న అభిప్రాయం. అదే, మనుషులు పుట్టుకతోనే చెడ్డవాళ్లు, కృతజ్ఞులు, మోసగాళ్లు, అత్యాశపరులు అని ఆయన అంటారు. కాని ఇది వినడానికి చాలా తీవ్రంగా ఉంది గదా. అవును. సమాజంలో మంచితనం, త్యాగం, ప్రేమ వంటివి మనం చూడలేదా? లేక ఆయన తన కాలంలోని అవినీతిమయమైన ఇటలీని చూసి
మొత్తం మానవజాతిపై ఒక అభిప్రాయానికొచ్చేశారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సెబైన్ వంటి విమర్శకులు సరిగ్గా ఇదే పాయింట్ను లేవనెత్తారు. మాకియవెల్లీ పరిశీలనలు సార్వత్రికమైనవి కావని, అవి కేవలం ఆనాటి ఇటలీ సమాజానికి మాత్రమే వర్తిస్తాయని వాదించారు. అయితే మాకియవెల్లీ దృష్టిలో మానవ కోరికలకు హద్దులు లేవు, కాని వాటిని తీర్చుకునే శక్తి, వనరులు పరిమితంగా ఉంటాయి. ఇది శాశ్వతమైన పోటీకి, సంఘర్షణకు దారితీస్తుంది. కాబట్టి పాలకుడు ఎప్పుడూ మనిషిలోని చెడు లక్షణాన్ని దృష్టిలో పెట్టుకునే పాలించాలని ఆయన ఉద్దేశం. ఓకే, మనిషిలో స్వతహాగా స్వార్థపరులు, నమ్మదగనివారు అని మాకియావెల్లీ నమ్మితే, మరి అలాంటి ప్రజలను ఒక పాలకుడు ఎలా నియంత్రించాలి? వారిని ప్రేమతో దగ్గరకు తీసుకోలేడుగదా? తీసుకోలేడు. ఇక్కడే ఆయన అత్యంత వివాదాస్పదమైన సలహాలు మొదలవుతాయనుకుంటా. ఖచ్చితంగా. అందుకే ఆయన ఒక పాలకుడిని ప్రజలు ప్రేమించడం కంటే అతని పట్ల భయపడటమే మేలు, సురక్షితం అని సలహా ఇచ్చారు. ప్రేమ కంటే భయమే మేలా? అవును. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ప్రేమ అనేది ఒక బాధ్యత అనే బంధం. అది చాలా బలహీనమైనది. మనుషులు తమ స్వార్థం కోసం దాన్ని ఎప్పుడైనా తెంచుకోవచ్చు. ఓ, కాని భయం అనేది శిక్షకు సంబంధించినది. అది పాలకుడిని ఎప్పటికీ వీడదు. ప్రజలు తమ ఇష్టానుసారం ప్రేమిస్తారు, కాని పాలకుడి ఇష్టానుసారం భయపడతారు. కాబట్టి తెలివైన పాలకుడు తన నియంత్రణలో ఉన్నదానిపైనే ఆధారపడతాడు. అయితే ఇక్కడ ద్వేషానికి, భయానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది కదా? ప్రజలు భయపడాలి, కాని ద్వేషించకూడదు అని కూడా ఆయన చెప్పినట్లున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్. పాలకుడు భయాన్ని కలిగించాలి, కాని ద్వేషాన్ని కాదు. ద్వేషం తిరుగుబాటుకు దారితీస్తుంది. మరి ప్రజలు పాలకుడిని ఎప్పుడు ద్వేషిస్తారు? ప్రధానంగా 2 విషయాలలో. 1 వారి ఆస్తిని లాక్కున్నప్పుడు, 2 వారి స్త్రీలను అవమానించినప్పుడు. అందుకే మాకియవెల్లీ ఆరంభంలో మీరు చెప్పిన ఆ భయంకరమైన వాక్యాన్ని అన్నారు. ఒక వ్యక్తి తన తండ్రి చావును త్వరగా మర్చిపోతాడు, కాని తన ఆస్తి నష్టాన్ని ఎప్పటికీ మర్చిపోలేడు అని. సరిగ్గా అదే. కాబట్టి పాలకుడు ప్రజల ఆస్తికి, వారి కుటుంబ గౌరవానికి దూరంగా ఉండాలి. ఈ సలహాల నుండే వర్చ్యూ అనే భావన వస్తుంది కదా? సాధారణంగా మనం వర్చ్యూ అంటే సద్గుణం, నిజాయితీ అనుకుంటాం. కాని మాకియవెల్లీ దీని పూర్తిగా వేరే అర్థంలో వాడారు. ఏమిటది? అవును. మాకియవెల్లీ చెప్పిన వర్చ్యూకి మనమనుకునే సద్గుణానికి దాదాపు సంబంధం లేదు. ఆయన దృష్టిలో వర్చ్యూ అంటే పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం, ధైర్యం, శక్తి, జిత్తుల మారితనం అన్నీ కలిసిన ఒక మిశ్రమం. అంటే నైతికతతో సంబంధం లేదా? లేదు. ఉదాహరణకు శత్రువులతో ఒక ఒప్పందం చేసుకుని సమయం చూసి దాన్ని ఉల్లంఘించడం నైతికంగా తప్పు. కాని మాకియవెల్లీ దృష్టిలో అది రాజ్యం యొక్క ప్రయోజనం కోసమైతే అదే గొప్ప వర్చ్యూ. ఓ, అంటే నైతికతను కూడా పక్కన పెట్టి లక్ష్యాన్ని సాధించగల రాజకీయ చతురతే వర్చ్యూ అన్నమాట. కరెక్ట్. అంటే ఒక పాలకుడు పరిస్థితులను బట్టి సింహంలా, నక్కలా ప్రవర్తించాలన్నమాట. సరిగ్గా అదే. ఇది ఆయన చెప్పిన ప్రసిద్ధ ఐరన్ లా. పాలకుడు సింహంలా ధైర్యంగా, నక్కలా జిత్తులమారిగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే సింహం తన బలాన్ని చూసుకుని ఉచ్చులలో చిక్కుకుంటుంది. నక్క తోడేళ్ల నుండి తనను తాను కాపాడుకోలేదు. కాబట్టి పాలకుడు ఉచ్చులను గుర్తించడానికి నక్కలా తెలివిగా, తోడేళ్లను భయపెట్టడానికి సింహంలా క్రూరంగా ఉండాలి. అవసరమైతే ఇచ్చిన మాట తప్పాలి, మోసం చెయ్యాలి. ఎందుకంటే తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా మోసగాళ్లేనా? అవును. పాలకుడది గుర్తుంచుకోవాలి. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. పాలకుడు నక్కలా జిత్తులమారిగా ఉండాలి, ప్రజలను ప్రేమ కంటే భయంతో పాలించాలి, వారి ఆస్తిని, స్త్రీలను గౌరవించాలి. వీటన్నిటినీ కలిపితే లక్ష్యం మార్గాలను సమర్థిస్తుంది. ఎండ్స్ జస్టిఫై ద మీన్స్ అనే సూత్రమొస్తుంది. కరెక్ట్. ఆ రోజుల్లో ఈ ఆలోచన ఎందుకు ఒక పెద్ద భూకంపం సృష్టించింది? ఆ రోజుల్లో రాజు దేవుడి ప్రతినిధి. దైవ సంబంధమైన నైతికతను పాటించటం ఆయన విధి. అలాంటి సమయంలో మాకియవెల్లీ వచ్చి రాజ్యం ఉడియడం కోసం, దేశ భద్రత కోసం అబద్ధం చెప్పినా, మోసం చేసినా, హత్య చేసినా తప్పు లేదు అని చెప్పడం అంటే మతాన్ని, సంప్రదాయ నైతికతను రాజకీయాల నుండి బహిరంగంగా గెంటేయడమే. అది ఆనాటి సమాజానికే ఒక పెద్ద షాక్ అయి ఉంటుంది. నిస్సందేహంగా. ఇక్కడే ఆయన ద్వంద్వ నైతికత, డ్యుయల్ మొరాలిటీ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ద్వంద్వ నైతికత అంటే ఏమిటి? అంటే సాధారణ పౌరుడికి వర్తించే నైతిక సూత్రాలు వేరు, పాలకుడికి వర్తించేవి వేరు. ఓ, అర్థమైంది.
ఒక సాధారణ వ్యక్తి అబద్ధం చెప్తే అది పాపం, కాని ఒక పాలకుడు దేశాన్ని కాపాడటానికి అబద్ధం చెప్తే అది అతని విధి, అదే అతని వర్చ్యూ. దేశ భద్రత అనే లక్ష్యం ముందు వ్యక్తిగత నైతికతకు చోటు లేదు. దీనినే రీజన్ ఆఫ్ స్టేట్ రైజాందెతా అంటారు. ఆధునిక రాజకీయాలకు పునాది ఇక్కడే పడింది. ఇక్కడే గాంధీజీ వంటివారు తీవ్రంగా విభేదిస్తారు కదా. నైతికత లేని రాజకీయాలు మృత్యువుచ్చు అని గాంధీజీ అన్నారు. అవును, మాకియావెల్లీ ఆలోచనలకు గాంధీజీ ఆలోచనలు పూర్తి వ్యతిరేకం. మాకియావెల్లీకి లక్ష్యం ముఖ్యం, గాంధీజీకి మార్గం ముఖ్యం. లక్ష్యం ఎంత గొప్పదైనా దాన్ని చేరుకునే మార్గాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలని. సరిగ్గా. అపరిశుభ్రమైన మార్గాల ద్వారా పవిత్రమైన లక్ష్యాన్ని చేరలేమని ఆయన అభిప్రాయం. ఇది ప్రపంచంలోనే రెండు భిన్నమైన తాత్విక దృక్పథాల మధ్య ఉన్న సంఘర్షణ. ఇక మతం విషయానికొస్తే మాకియావెల్లీని యూరోపియన్ లౌకికవాద పితామహుడు అని కూడా పిలుస్తారు. రాజకీయాలను మతం నుండి వేరుచేసిన మొదటి వ్యక్తి ఆయనేనా? అవును, రాజకీయాలను నైతికత, మతం యొక్క సంకెళ్ల నుండి విడిపించిన మొదటి ఆలోచనాపరుడుగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన కాలంలో పోప్ కేవలం మతగురువే కాదు, ఒక రాజకీయ శక్తి కూడా. ఇటలీ అనైక్యతకు, అవినీతికి, ప్రభుత్వ వ్యవహారాల్లో చర్చ్ యొక్క జోక్యమే కారణమని ఆయన బలంగా నమ్మారు. అందుకే ఆయన చర్చిని తీవ్రంగా విమర్శించారు. అయితే ఆయన మత వ్యతిరేక. ఇక్కడే ఒక సూక్ష్మమైన తేడాను గమనించాలి. ఆయన చర్చికి, అంటే ఒక సంస్థగా, వ్యతిరేకి కాని మతానికి కాదు. ఓ, మతానికి కాదా? కాదు, ఒక సామాజిక సాధనంగా మతానికి ఆయన వ్యతిరేకి కాదు. ఆయన దృష్టిలో మతం అనేది ప్రజలను అదుపులో ఉంచడానికి, వారిలో క్రమశిక్షణను, సామాజిక బాధ్యతను నింపడానికి ఒక అద్భుతమైన సాధనం. అంటే ప్రజలు చట్టానికి భయపడకపోవచ్చు, కాని దేవుడికి, పాపానికి భయపడతారు కాబట్టి. కరెక్ట్. పాలకుడు ఈ భయాన్ని వాడుకోవాలి. అంటే పాలకుడికి వ్యక్తిగతంగా దేవుడిపై నమ్మకం లేకపోయినా పర్వాలేదా? అస్సలు పర్వాలేదు. పాలకుడికి వ్యక్తిగతంగా నమ్మకం ఉందా లేదా అనేది అప్రస్తుతం. కాని ప్రజల ముందు మాత్రం అతను గొప్ప భక్తుడిగా కనిపించాలి. మతపరమైన పండుగల్లో, కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నట్టు నటించాలి. నటించాలా? అవును. ప్రజల మత విశ్వాసాలను ఎప్పుడూ కించపరచకూడదు. ఎందుకంటే మతమనేది రాజ్యాన్ని స్థిరంగా ఉంచే ఒక జిగురులాంటిది. అది ఆధ్యాత్మిక శక్తి కాదు, ఒక సామాజిక శక్తి. మొత్తం మీద చూస్తే మాకియవెల్లీ ఒక కఠోరమైన వాస్తవికవాది. మానవ స్వభావంపై ఆయనకున్న నిరాశావాద దృక్పథం, పాలకులకు ఆయన ఇచ్చిన కఠినమైన సలహాలు, ఇవన్నీ ఆయనను చరిత్రలో ఒక ప్రత్యేకమైన వివాదాస్పద వ్యక్తిగా నిలబెట్టాయి. ఖచ్చితంగా. ఆయన ఆలోచనల ప్రభావం ఇప్పటికీ అంతర్జాతీయ సంబంధాలలో స్పష్టంగా కనిపిస్తోంది. యథార్థవాదం లేదా రియలిజం అనే సిద్ధాంతానికి ఆయన ఆలోచనలే పునాది. అంటే ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పే సిద్ధాంతం. అవును. దేశభద్రత మనుగడ ముందు మిగతావన్నీ దిగదూడిపే అనే వాదన మాకియావెల్లీ నుండే ప్రారంభమైంది. ఆయన చెప్పిన మరో ముఖ్యమైన విషయం సైన్యం గురించి. కిరాయి సైనికులను నమ్మవద్దని చెప్పిన మొదటి వ్యక్తి ఆయనే కదా? అవును. ఇది కూడా ఆయన ఆచరణాత్మక జ్ఞానానికి ఒక నిదర్శనం. ఆయన కాలంలో రాజులు కిరాయి సైనికులపై ఆధారపడేవారు. కాని వాళ్లు నమ్మదగినవారు. డబ్బు కోసం ఎటువైపైనా మారొచ్చు, యుద్ధ సమయంలో పారిపోవచ్చు. అందుకే దేశ పౌరులతో ఒక శాశ్వతమైన జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన మొదటి ఆధునిక ఆలోచనాపరుడు మాకియావెల్లీ. సొంత సైన్యం దేశభక్తితో పోరాడుతుంది, అది పాలకుడికి నిజమైన బలం అని ఆయన నమ్మారు. ఈ ఆలోచన ఆధునిక దేశాల సైనిక వ్యవస్థకు పునాది వేసింది. నిస్సందేహంగా. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత ఒకటి స్పష్టమవుతోంది. మాకియావెల్లీని మంచివాడు చెడ్డవాడు అని తేల్చడం కంటే ఆయన తన కాలానికి అద్దం పట్టారని, అధికారం యొక్క నగ్న సత్యాన్ని నిర్భయంగా బయటపెట్టారని అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఆయనను చెడుకు గురువు అని కొందరంటారు, రాజకీయ శాస్త్ర పితామహుడు అని మరికొందరంటారు. ఏది ఏమైనా ఆయనను విస్మరించడం అసాధ్యం. ఆయన వేసిన ప్రశ్నలు 500 సంవత్సరాల తర్వాత కూడా అంతే తాజాగా ఉన్నాయి. అవును, అంతే యాక్చువల్గా ఉన్నాయి, అంటే రెలెవెంట్గా ఉన్నాయి. వినేవారి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మాకియావెల్లీ ప్రతిపాదించిన ద్వంద్వ నైతికత గురించి ఆలోచించండి. అంటే పాలకుడికి ఒక నీతి, పౌరుడికి మరో నీతి ఉండాలనే వాదన. నేటి ప్రపంచంలో తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభాలు వంటి సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు దేశ విస్తృత ప్రయోజనం కోసం ఒక నాయకుడు అనైతికంగా
లేదా రహస్యంగా ప్రవర్తించటం ఎప్పుడైనా సమర్థనీయమేనా? వ్యక్తిగత నైతికతకు ప్రభుత్వ బాధ్యతకు మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి?